కృష్ణా జిల్లాలో అధికార ప్రతిపక్షాల మధ్య పాత కక్షలు భగ్గుమన్నాయి. పెనుగంచిప్రోలు మండలం సుబ్బాయిగూడెంలో టీడీపీ వైసీపీ వర్గీయులు ఘర్షణకు దిగారు. అర్ధరాత్రి రెండు వర్గాల మధ్య కర్రలు కత్తులతో దాడులు జరిగాయి. పెట్టుకున్నారండి. మేము మా ఇంటి మొదలు మేము సిమెంట్ రోడ్ మీద మస్తు వేసి పడుకున్నాం. దాని నుంచి గోడ లేకుండా వస్తూనే ఉండవు. మేము లేవాలి ఇద్దరం ఆనందంగా అప్పుడే అన్నం కిందాం కూకున్నాం. రానే వచ్చారు, నన్ను లేచారు, గోడ మీద పెట్టి కొట్టారు. మా నాన్న లేచేవాడిని లేచారు. మీ అమ్మనే పడిపోయాను. మరి మా నాన్న ఎవరు కొట్టారు నేను చూడలేదు. మా ఊరి ప్రెసిడెంట్ ఎల్సీను అశోక్ అప్పారావు వీళ్ళంతా కలిసి టీడీపీ నాయకులు కలిసి టీడీపీలో రమ్మని ప్రెషర్ చేస్తున్నారు. మేము రానని చెబుతున్నాం. మాకు అట్లా రాకపోతే మీకు ఏం చేస్తున్నాం అది చేస్తాం, మీరు ఎట్లా చూస్తామని దౌర్జన్యంగా బెదిరించారు. అయినా మేము బెదరలే. పర్యాయంగా ఇవాళ మేము కూలికి గబ్బన్లు కట్టుకుంటే ఊళ్ళో వాళ్ళు కూలికి పోయిన వాళ్ళ మీద కరెంటు తీసి కాలనీలోకి వచ్చాక 70 మంది వాళ్ళ బ్యాచ్ ఉన్నారు కాలనీలో. వాళ్ళతోటి రాడ్లు కర్రలతోటి కత్తులతోటి అటాక్ చేశారు. అది జరిగింది. కొంతకాలంగా సుబ్బాయిగూడెంలో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య తరచూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే చిన్న చిన్న గొడవలు కాస్త కత్తులతో దాడులు చేసుకునే వరకు వెలువడింది. అర్ధరాత్రి జరిగిన ఘర్షణలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని నందిగామ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మమ్మల్ని వెంబడి ఇమీడియట్గా హాస్పిటల్ పోతే మా జీప్ తీసుకుని వెంబడి కొంతమంది తీసుకొచ్చాము. తర్వాత 108లో కొంతమంది తీసుకొచ్చాము. సో మామూలుగా విడిగా వేరే ఒక 2 ముగ్గురు వచ్చారు. 13 మంది దాకా వచ్చారు. 2 ముగ్గురు ఉన్నట్టు అంత క్లియర్ చేసి వాళ్ళు తీసుకున్నాం. 5 వర్గాల మధ్య సుబ్బాయిగూడెం అదేనే ఇప్పుడు అది వేరే పార్టీ